గాంధీ జయంతి వర్ధంతులు రాగానే దేశంలోని యువతలో ఒక్కసారిగా గాంధీ మీద విద్వేషము, గాడ్సే మీద ప్రేమ పొంగిపోతూ ఉంటుంది. నిజంగా గాడ్సే గాంధీని చంపడం కరెక్టా? అసలు గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు? దానికి దారి తీసిన పరిస్థితులేంటో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ టు కాలా మీడియా. ఒకప్పుడు జాతిపితగా మహాత్మాగా పేరు పొందిన గాంధీజీ అంటే ఎవరికైనా గౌరవం ఉండేది. కాలం మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక యువతలో చాలామంది గాంధీని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. వీళ్ళ వ్యతిరేకతలో ఎంతవరకు నిజముంది? చాలామంది వాట్సాప్ యూనివర్సిటీలో చదివేది నమ్మేది ఏంటంటే పాకిస్తాన్కు 55 కోట్లు ఇవ్వమని గాంధీ గారు నిరాహార దీక్ష చేశారు, అందుకే దేశభక్తుడైన గాడ్సే తట్టుకోలేక చంపేశాడని. ఇది పచ్చి అబద్ధం. ఇది చరిత్రను కప్పిపుచ్చడానికి ఆడుతున్న నాటకం. గాడ్సే గాంధీని చంపటానికి ప్రయత్నించడం 1948 జనవరి 30న మాత్రమే జరగలేదు. అంతకుముందు 1934లో 1944లో కూడా గాంధీపై దాడులు జరిగాయి. అప్పటికి పాకిస్తాన్ అనే ఆలోచనే లేదు, 55 కోట్ల ప్రస్తావనే లేదు. మరి అప్పుడెందుకు చంపాలనుకున్నారు? గాంధీజీని చంపటానికి అసలు కారణం ఏమిటంటే హిందూ రాష్ట్ర వర్సెస్ సెక్యులర్ ఇండియా. గాంధీ ఒక పక్కా హిందువు, కానీ ఆయన రాముడు వేరు, వీళ్ళు కోరుకునే రాముడు వేరు. గాంధీ కలలు కన్న భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, దళితులు అందరూ సమానమే. కానీ గాడ్సే నమ్మిన హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారము ఈ దేశం కేవలం హిందువులది మాత్రమే కావాలి, అన్య మతస్థులు ఇక్కడ బానిసలుగా ఉండాలి. ఈ మతతత్వ భావజాలానికి గాంధీ ఒక పెద్ద అడ్డంకిగా మారాడు. హిందువులు, ముస్లింలు కన్నుల కలిసి ఉండాలని గాంధీ అన్నారు. గాంధీ బతికి ఉంటే తమ కలల మతరాజ్యం రాదని భయపడ్డారు. ఆ భయమే, ఆ ద్వేషమే గాంధీజీని చంపటానికి కారణమైంది. ఇక్కడ గాంధీజీ గుండెల్లో కాదు, భారతదేశపు లౌకిక ఆత్మలోకి బుల్లెట్ దిగింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. కానీ దేశం 2 ముక్కలైంది. అటు పాకిస్తాన్ నుంచి శవాల రైళ్లు వస్తున్నాయి, ఇటు ఇండియాలో ముస్లింల ఊచకోత జరుగుతుంది. ఢిల్లీ వీధులన్నీ రక్తంతో తడిసిపోయాయి. ఆ సమయంలో 78 ఏళ్ల గాంధీ ఢిల్లీలో చెప్పులు లేకుండా నడుస్తూ నా శవం మీద దేశ విభజన జరగాలి అన్నాడు. విభజన జరిగిపోయాక ఇక్కడ ఉన్న ముస్లింలు మన సోదరులు, వారిని చంపకండి అని హిందువుల కాళ్ళు పట్టుకున్నాడు. ఇది సావర్కర్, గాడ్సే వంటి హిందుత్వవాదులకు నచ్చలేదు. గాంధీ హిందువులను బలహీనం చేస్తున్నాడు, అహింస పేరుతో మనల్ని నపుంసకులుగా మారుస్తున్నాడని ప్రచారం చేశారు. గాంధీ అడ్డు తొలగించుకుంటే తప్ప తాము అనుకున్న రాజకీయం నడవదని డిసైడ్ అయ్యారు. ఆ ఉన్మాదమే జనవరి 30న బిర్లా హౌస్ దగ్గర గాడ్సే రూపంలో వచ్చింది. మోదీ గారు గాడ్సేను, గాంధీని ఇద్దరిని ఎందుకు మొక్కుతున్నారు? ఇక్కడే ఉంది అసలైన రాజకీయ చదరంగం. ప్రధాని నరేంద్ర మోదీ వారి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ గాడ్సేను దేశభక్తులుగా చూస్తారు. ఎందుకంటే గాడ్సే నమ్మిన సిద్ధాంతమే వారి సిద్ధాంతం. వారి ఎంపీలు పార్లమెంట్లోనే గాడ్సేని కీర్తిస్తారు. కానీ బయటకు వచ్చేసరికి మోదీ గారు గాంధీ విగ్రహానికి పూలదండ వేసి వంగి నమస్కరిస్తారు. ఎందుకు? దీనికి 2 బలమైన కారణాలున్నాయి. ప్రపంచ దృష్టిలో భారతదేశం అంటే బుద్ధుడు మరియు గాంధీ పుట్టిన దేశం. ఐక్యరాజ్య సమితికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా అక్కడ గాడ్సే పేరు చెబితే ఎవరూ గౌరవించరు. అహింస అనే బ్రాండ్ గాంధీది. మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదగాలంటే గాంధీ వారసుడినని చెప్పుకోక తప్పదు. అంటే ఓట్ల కోసం గాడ్సే, సీట్ల కోసం గాంధీ. మరొకటి ఏంటంటే ప్రజల నమ్మకం. భారతదేశ సామాన్య ప్రజల గుండెల్లో గాంధీ మహాత్ముడు. ఆయన్ని బహిరంగంగా తిడితే సామాన్యుడి ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. అందుకే ఆయన్ని స్వచ్ఛ భారత్కో, కళ్ళజోడుకో పరిమితం చేసి ఆయన అసలైన సిద్ధాంతం హిందూ ముస్లిం ఐక్యత అనే సిద్ధాంతాన్ని మాత్రం పక్కన పెడుతున్నారు. చివరగా ఒక్క మాట, గాంధీని చంపింది నాథూరాం గాడ్సే అనే వ్యక్తి కాదు, అతన్ని నడిపించిన విద్వేషం అనే భావజాలం. ఆనాడు గాడ్సే పేల్చిన తూట ఇంకా ప్రయాణిస్తూనే ఉంది. అది ఇవాళ గౌరీ లంకేష్లను, కల్బుర్గిలను, గోవింద్ పన్సారలను చంపుతూనే ఉంది. మనం విగ్రహాలకు వేసే దండలను చూసి మోసపోవద్దు. ఒక చేత్తో గాంధీ విగ్రహానికి దండ వేస్తూ మరో చేత్తో గాడ్సే భావజాలాన్ని సోషల్ మీడియాలో పెంచి పోషిస్తున్న ఈ కపట నాటకాన్ని మనం గుర్తించాలి.